హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుని పట్టుకున్నారు పోలీసులు. మైనర్ బాలుడే హంతకుడని నిర్ధారించారు. 5 రోజులుగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే వారిని డైవర్ట్ చేస్తూ వచ్చాడు బాలుడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పక్కా ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేశాడు. 10వ తరగతి చదువుతున్న బాలుడు. విచారణలో బాలికను హత్య చేసినట్టు అంగీకరించాడు. బాలుడి ఇంట్లో హత్యకు వాడిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. ఇవాళ జువైనల్ కోర్టులో హాజరుపరుస్తారు. వైద్య పరీక్షల తర్వాత జువైనల్ హోంకి తరలిస్తారు. ఇప్పటికే బాలుడిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుని పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, శ్రావణి, సహస్ర డెత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ మర్డర్ని ఛేదించిన పోలీసులు బాలుడిని ఇటు అదుపులోకి తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం మనం సహస్ర ఇంటి దగ్గర ఉన్నాము. 5 రోజుల పాటు పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన బాబు ఉండే ఇల్లు మనకు విజువల్లో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లోనే ఆ బాబు ఉండేవాడు. 4th ఫ్లోర్లో వాళ్ళు మనకు కనిపించే ఈ ఫ్లోర్ ఏదైతే ఇప్పుడు ఫోకస్ అవుతున్న బిల్డింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో 4th ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. ఇటు సహస్ర వాళ్ళ ఇల్లు 3rd ఫ్లోర్లో ఇటు కూకట్పల్లిలోని ఈ బిల్డింగ్ మనమున్న బిల్డింగ్ ఏదైతే మనం నించున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న బిల్డింగ్ ఇది 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ నుంచి ఇక్కడికి దూకి ఆ బాబు లోపలికి రావటం జరిగింది. సో సహస్ర ఒక్కతే ఉండటము, అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ గతం నుంచి కూడా ఈ ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ కూడా పక్క ఇల్లు కాబట్టి హలో హాయ్ ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో సహస్ర బర్త్డేకి కూడా అటెండ్ అవ్వటము, ఇటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ సిస్టర్స్తో పాటు ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ సహస్ర వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, ఆ బాబు కావచ్చు వస్తూ ఉండేవాడు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో సహస్ర వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మనం ఒక్కసారి ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాము. ఇది వాళ్ళ సహస్ర ఇల్లు ఏదైతే ఉందో అందులో ఇప్పుడు ఒక విజువల్ మనకి కిటికీలో నుంచి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే సహస్రాన్ని హతమార్చిన ప్లేస్ ఏదైతే ఉందో అదే మనం ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నాము. సో ఇక్కడికి దొంగతనానికి వచ్చిన ఆ బాలుడు కంప్లీట్గా ఆ అమ్మాయి దొంగతనం చేస్తుంటే చూడటంతో ఇంకా ఎలాగైనా దొరికిపోతాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేస్తే కనుక తనకి ఇష్యూ అవుతుంది అన్న దీంతో ఆమెను కిరాతకంగా 18 పోట్లు కత్తిపోట్లతో ఆ పాపని, చిన్న పసి పాపని ఇంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మనం విజువల్లో చూస్తే కూడా వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మనకు ఈ విజువల్ ఇల్లు అంతా కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్. సో బాలుడికి గతంలో కూడా కొంత దొంగతనాలు అట్లాంటివి అలవాటున్న హిస్టరీ అయితే ఉన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా మనకి ఇటు చాలా మద్యపానం తీసుకునేవాళ్ళు, ఎక్కువగా తాగి కొంత బాధ్యతారాహిత్యంగా ఉండేవాళ్ళు. తన తల్లి ఒక్కరే పనిచేసేవాళ్ళు, ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో అట్లాంటి ఒక పేదరికంలో ఉన్న ఈ బాబు దొంగతనాలకు అలవాటు పడడము, చిన్న క్రైమ్స్ వీటిల్లో పాల్గొనటము, అంటే 10th క్లాస్ పిల్లోడు అంటే 14-15 ఏళ్ళ పిల్లోడు, మైనర్ బాలుడు, అట్లాంటి ఫ్యామిలీ కండిషన్ అలా ఉండటము, బాధ్యతారాహిత్యంగా ఉన్న తండ్రి ఒకవైపు ఒక్కతే తల్లి కష్టపడుతూ ఇల్లుని నడిపించటము, నెట్టుకు రావటము, ఇదంతా కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనీసం చదువు కూడా కరెక్ట్గా లేదు. ఆ బాలుడు రాసిన లెటర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎంత పక్కా ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ వేసినట్టుగా, చాలా పెద్ద క్రిమినల్స్ కనుక పథకం వేస్తే ఎలా స్కెచ్ గీసి ఇట్లాంటి కిరాతకాలకు పాల్పడే ముందు చేస్తారో అంత పకడ్బందీగా ఈ బాలుడు చేయటానికి కేవలం ఇప్పుడు వస్తున్న ఈ OTT సినిమాలు కావచ్చు,
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇటు యూట్యూబ్స్లో వచ్చే వీడియోస్ కావచ్చు, అంటే ఎట్లా క్రైమ్ చేయాలి, ఎలా క్రైమ్ చేసి తప్పించుకోవాలి అనేది కూడా క్లియర్గా సిఐడి లాంటి ప్రోగ్రామ్స్ని చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడు అని చెప్పేసి తెలుస్తోంది. పోలీసుల విచారణలో కూడా తెలిసినట్టుగా ఇటు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో సహస్ర డెత్ సంబంధించి ముందుగానే ఈ బాబు ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హతమార్చాలి, అట్లాగే ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడాలి, ఎలా తప్పించుకోవాలి అనేది కూడా చాలా ప్రీప్లాన్డ్గా అబ్బాయి పేపర్ మీద పిన్ టు పిన్ నోట్ చేసుకొని ఈ హత్యకు పాల్పడినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఒక మైనర్ బాలుడు, మనకి ఇటు ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా ఇవి చాలా చిన్న ఘాట్లలాగా అనిపిస్తున్నాయి. ఇటు చాలా వీక్గా ఉన్న పర్సన్ ఎవరైతే హత్య చేస్తారో, అంటే చాలా డెప్త్ పోట్లు అనేవి కనిపించట్లేదు. అప్పుడే సస్పెక్ట్ చేశారు ఇది మైనర్ బాలుడు చేసి ఉంటాడు అనేసి. ఆ అబ్బాయి చూడటానికి చాలా బక్కపలచగా ఉన్నాడు. ఆ అబ్బాయి పొడిచిన కత్తిపోట్లకి ఆ అమ్మాయి చనిపోతుందో లేదో అని రిపీటెడ్గా కంటిన్యూస్గా ఈ తల దగ్గర కావచ్చు, బాడీ పార్ట్స్లో మనకి దాదాపుగా 18 పోట్లు పొడిచాడు. అంటే ఆ అబ్బాయి వీక్గా ఉండటము, చనిపోతుందో లేదో, ఒకవేళ చనిపోకపోతే తన గుట్టు రట్టవుతుంది అనే దీంతో రిపీటెడ్గా 18 పోట్లు పొడిచి ఆ పాపని కిరాతకంగా హత్య చేయడము. హత్య జరిగిన రోజు నుంచి 5 రోజుల పాటు పోలీసులు, ఇక్కడున్న ఎస్ఓటి పోలీసులంతా కూడా దాదాపుగా 300కు పైగా స్థానికులని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈవెన్ ఎక్కడ క్లూస్ కూడా ఉండకుండా అబ్బాయి జాగ్రత్త పడ్డాడు. అంటే ఎంత క్రిమినల్ మైండ్ 14 ఇయర్స్ బాబుకి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్గా లేదు, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, తండ్రి బాధ్యతారాహిత్యంగా ఉన్న తండ్రి ఇంట్లో ఉన్నాడు, తల్లి ఒక్కతి పనిచేసి ఇల్లుని గడుపుతున్న పరిస్థితి. సో ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ చదువులు అవన్నీ కూడా ఆ అబ్బాయిని దొంగతనాల వైపుకి నెట్టిందని చెప్పుకోవచ్చు. సో 5 రోజుల పాటు ఇక్కడ మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును ఛేదించిన పోలీసులు ఈ బాబు విషయంలో, ఈ బాబు అక్కడ ఇన్వెస్టిగేషన్ సమయంలో కనిపించినప్పుడు కూడా చాలా యాక్ట్ చేసి, అంటే చాలా బాగా నటించి తనకేం తెలీదు, తనకి నాన్న అని సౌండ్స్ వినిపించాయి అని చెప్పటము, ఎంత 14 ఇయర్స్ బాబులో అంత మెచ్యూరిటీ, అంత క్రైమ్ థాట్స్ అవన్నీ చూస్తే కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పోలీసులు అతన్ని నిన్న ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా హత్య చేస్తున్నట్లుగా ఒప్పుకోవటమే కాకుండా అసలు ఎలా చేశాడు ఏంటి అనేది చాలా వివరంగా పోలీసులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ బాలుడు ఈ 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి ఇటు సహస్ర వాళ్ళ ఇంటి పైకి దూకి, మనకి ఇక్కడ విజువల్లో చూస్తే కూడా ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి దూకడానికి నా చెయ్యి క్లియర్గా ఇక్కడికి అందుతుంది, అంటే 2 feet కూడా డిస్టెన్స్ లేదు. సో దీని సహాయంతో కానీ, ఆ చివర ఉన్న పోల్ సహాయంతో కానీ ఈ బాబు ఈ ఇంట్లోకి చొరబడి ఉంటాడు ఎవ్వరు లేని సమయం. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా తెలుసు కాబట్టి ఎవరు ఏ టైంకి వెళ్తారు బయటకి, ఎప్పుడు వస్తారు అనేది క్లియర్గా ఒక సమాచారం అయితే ఆ అబ్బాయికి ఉంది. కాబట్టి చాలా ఈజీగా 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి ఈ బిల్డింగ్లోకి, సహస్ర వాళ్ళ ఇంట్లోకి దూకి ఈ కిరాతకానికి ఒడిగట్టాడనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఈ ఘటన అనేది అందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా సేఫ్ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేదు. అంటే ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టిస్తున్న పరిస్థితి. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ హత్య అనేది చాలా భయపెట్టించిందనే చెప్పుకోవాలి. సో సహస్ర డెత్ మర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఆ ప్లేస్ కూడా చూస్తే మనకు చాలా హృదయ విదారకంగా అనిపించిన పరిస్థితి. సో చిన్నపిల్లల్లో ఇట్లాంటి క్రూరమైన ఆలోచనలు, ఒక క్రైమ్ థాట్స్ అనేది పెంచడానికి ఎక్కడ పునాదులు పడుతున్నాయి, ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది అనే ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం బాలుడైతే అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆ అబ్బాయి నుంచి రికార్డ్ అంతా చేసి, స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి ఇవాళ కోర్టుకు హాజరుపరిచి, జువెనైల్ కోర్టుకు హాజరుపరిచి ఆ తర్వాత ఇటు హోమ్కి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.